మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే అర్హులకు కాకుండా అనర్హులకు ఇది చేశారు అన్నట్టుగా మొన్న దాదాపు ఇక్కడ 4వ రోజుకు చేరుకున్న దీక్ష శిబిరంలో చాలా మంది ఇక్కడ మాట్లాడే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏదైతే దాదాపు కల్వకుర్తి షాపింగ్ కాంప్లెక్స్ లో 34 సెటిల్ల విషయంలో ఏదైతే అవకతవకలు జరిగినాయి అన్నట్టుగా కొందరు నాయకులు ఇక్కడ 4 రోజులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొంటూ వాళ్ళ ఆలోచన విధానాన్ని పలువురు చేస్తూ ఉన్నారు. ఏదైతే 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి, నాన్ లోకల్ వాళ్ళకి కేవలం ఇది అందజేశారు అన్నట్టుగా బలమైన ఆరోపణ. అట్లాగే ఏదైతే జెన్యున్ గా జరగలేదు, చాలా ఇది ఒక స్కూట్ని కరెక్ట్ గా చేయలేదు, అనర్హులకే ప్రకటించారు, అర్హులైన వారిని పక్కన పెట్టారనే ఆలోచన విధానంతో 4 రోజులుగా ఏదైతే అన్యాయానికి గురైనటువంటి వారు 4 రోజులుగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేరుకున్నటువంటి వారిని ఈరోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గురక జయపాల్ యాదవ్ గారు సందర్శించి వాళ్ళకు మద్దతుగా ఉంటాను, వాళ్ళకు న్యాయం జరిగే వరకు నేను నా ఆలోచన విధానం నేను వాళ్ళకు మద్దతు తెలుపుతానని ఈరోజు ఆ దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి వాళ్ళకు ఏదైతే అన్యాయం జరగకుండా తగిన న్యాయం జరిగే వరకు నేను మీ ఆలోచన మీ వెనకాల నేను ఉంటానని జయపాల్ యాదవ్ గారు చెప్పారు. సో ఏదైతే దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాలుగా ఎప్పటి నుంచో వీళ్ళు ఫైట్ చేస్తూ ఈరోజు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానంతో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే చదువుకున్న నిరుద్యోగులకి ఇది అందజేయాలని ఒక ఆలోచన విధానంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినాం. గత బీఆర్ఎస్ పార్టీ అందుకు సానుకూలంగా స్పందించింది. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కాంగ్రెస్ వాళ్ళని కేవలం అనర్హులని వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అర్హులని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్టుగా ఏదైతే బలంగా వీళ్ళు వినిపిస్తున్న ఆలోచనతోనే ఈరోజు 4 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మమ్మల్ని ఒక భరోసా ఇచ్చి మీకు న్యాయం చేస్తామని ఎవరు కూడా హామీ ఇవ్వలేకపోతా ఉన్నారు. 2 సార్లు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే అక్కడ సార్ లేకపోవడంతో తిరిగి రావడం జరుగుతుంది. ఆ ఆలోచనతోనే మాకు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఒక సానుకూల ప్రకటన చేయట్లేదు. అసలు ఎలా జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎలా ప్రక్షాళన చేస్తారు, ఎలా స్క్రూటినీ చేస్తారు, ఎలా ఇంటర్వ్యూలు చేస్తారు, ఎందుకు అనర్హులని ఈరోజు అర్హులుగా ప్రకటించి వాళ్ళకు ఈరోజు ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ సెటిల్డ్ విషయంలోని ఎందుకు అనర్హులకి ప్రకటించి వాళ్ళకు అందజేయాలని వాళ్ళకి ఈరోజు ఒక కలెక్టర్ గారి ఆఫీసు నుంచి కూడా ఒక ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్ రావడంతో అందరూ అలర్ట్ అయ్యారు. దాదాపుగా 18,000 రూపాయలు డీడీ రూపకంగా మీరు జమ చేస్తే తద్వారా మీకు ప్రొసీడింగ్ పేపర్ ఇస్తాము, దాని ద్వారా మీకు అలాట్మెంట్ జరుగుతుంది అనే విషయంలోని వీళ్ళు అర్హులైన వారు మాకు రాలేదన్న అనే ఆ విషయంతోనే వాళ్ళు నిజంగా లిస్టు చూస్తే అనర్హులకే ప్రకటించారన్నట్టుగా దాదాపుగా 4 రోజుల నుంచి ఇదే అంశం మీద కల్వకుర్తిలో చాలా సీరియస్ గా ఒక చర్చ జరుగుతుంది. నిజానికి అక్కడ ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ లోపం జరిగింది, ఎవరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఒక ఆలోచన విధంగానే వీళ్ళు చేస్తున్నారు. నిజంగా ఒకవేళ నిజంగానే అన్యాయం జరిగితే మాకు అధికారులు వచ్చేసి ఇట్లా జరిగిందని ఒక ప్రకటన ద్వారా తెలపాల్సిన, మాకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఇప్పటి వరకు కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని సందర్శించి లేకపోతే మా దగ్గరకు వచ్చి మా ఆలోచన విధానాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఇక మేమే రేపో ఎల్లుండే ఈ 2 రోజులు కలెక్టర్ గారిని కలిసి మా బాధ చెప్పుకునే ఆలోచన చేస్తామని దీక్ష శిబిరాన్ని దగ్గర వాళ్ళు కొందరు మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈరోజు మాజీ ఎమ్మెల్యే గురక జయపాల్ యాదవ్ గారు కూడా వీళ్ళకు నేను మద్దతుగా ఉంటాను, వీళ్ళకు అన్యాయం జరిగింది, వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను వీళ్ళ వెంట ఉంటాను, వీళ్ళకు ఎలాంటి సమస్య వచ్చినా నేను వీళ్ళకు అడుగులో అడుగులై నేను ముందుండి నాకు వీళ్ళకి న్యాయం జరిగే వరకు నేను ఉంటానని ఆయన తెలియజేసి అక్కడ దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడే విషయాల్ని కొన్ని మనం వినే ఆలోచన చేద్దాం. ఈరోజు 4వ రోజు షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో దీక్షలు చేపట్టాం. ఈ దీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కార్యక్రమం అప్పుడున్న మన జయపాల్ అన్న గారి ఆలోచన ద్వారా మీ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఇది కొద్దిగా లేట్ అయ్యి ప్రభుత్వం చేంజ్ అయింది. అయినా కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే గత 4 నెలల క్రితం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. ఏమని జారీ చేశారంటే కల్వకుర్తి టౌన్లో నిర్మాణమైన 34 షాపింగ్ కాంప్లెక్స్గా గాను మీరు మండలు ప్లస్ టౌన్ వాళ్ళు అప్లై చేసుకోవాలని ఒక నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ మేమేం చేసామంటే కల్వకుర్తి మండల్ టౌన్ వాళ్ళ మొత్తం కలిసి 280 మంది అప్లై చేసుకున్నాం. అప్లై చేసిన తదనంతరము 23 4వ నెల
26 రోజు మీరు ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని అందరికీ మెసేజ్ పాస్ చేశారు కలెక్టర్ ద్వారా. అంటే మెసేజ్లో మేము అందరం ఇంటర్వ్యూకి వెళ్ళాం. ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, ఒకటే ఉద్దేశం. అందులో ఫస్ట్ అప్లై చేసినప్పుడు కొన్ని డిమాండ్స్ పెట్టారు. అర్బన్ రూరల్ అంటే టౌన్ వాళ్ళకు 2 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి, మండల వాళ్ళకు 1,60,000 లోపు ఉండాలి. అదేవిధంగా ఎస్సీ నిరుద్యోగుల లోపల ఉన్న వాళ్ళ హ్యాండిక్యాప్లకు ఒకటి ఇవ్వాలి, ప్లస్ బీసీసీకి ఒకటి ఇవ్వాలి అని ఒక జీవో పాస్ చేసి ఆ జీవో బేసిక్గా నోటిఫికేషన్ చేయాలి. అంటే నోటిఫికేషన్ పైన ఇంటర్వ్యూకి వెళ్ళేసిన తర్వాత మరి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి సాయి అనే జూనియర్ అసిస్టెంట్ కాల్ చేసి మొన్న 21 రోజు సోమవారం రోజు కాల్ చేసి 22 మీ డీడీలు తీసుకోవాలంటే మీకు షాప్ అలర్ట్ అవుతుంది. అంటే మాకు ఎవరికి అర్థం కాలేదు. అట్టి విషయం పైన నోటిఫికేషన్ వేసినప్పుడు ఒకటి ప్రభుత్వ చట్ట ప్రకారము కలెక్టర్ జీవో ప్రకారము ఒక ఇంటర్వ్యూ అయిన నోటిఫికేషన్ ఎక్కడెక్కడ ఇవ్వాలి, ఒక కలెక్టరేట్ ఆఫీస్లో వేయాలి, ఒక మున్సిపల్ ఆఫీస్లో వేయాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో, ఒక మన ఇలాంటి నోటీస్ బోర్డుల పైన ఎక్కడ వేయకుండా కాల్స్ మాత్రం వస్తాయి. ఈ కాల్స్ పై మేము కలెక్టర్ గారి పోయి అడగడానికి కలెక్టర్ లివ్ లేదు. తర్వాత జేసీ గారి దగ్గరికి ఈడీ గారు ఎవరు మాకు అందుబాటులో రాకపోతే మొన్న మా సంఘాల ద్వారా ఎంఆర్పీ మారమార సంఘాల ద్వారా 23 వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ నిలదీసినప్పుడు మాకు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో మేము అన్ని చూస్తే ఒక బీసీసీకి లేదు, ఒక ఎస్సీ దళిత హ్యాండిక్యాప్కి లేదు. అదేవిధంగా చదువుకున్న నిరుద్యోగులను పక్కన పెట్టేసి ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి 2 లక్షల లోపు ఉన్నవారికే ఈ షెడర్లు కేటాయించాలి ఒక జీవో ఉంటే ఆ జీవోని కూడా పట్టించుకోకుండా అది కలెక్టర్ గారి పొరపాట, జేసీ గారి పొరపాట, ఈడీ గారి పొరపాట మాకు ఇంతవరకు అర్థమవుతలేదు. సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళకు ఒక ప్రజాప్రతినిధులకు ఇందులో లిస్టులో అనౌన్స్ చేసి వాళ్ళ డీడీలు కూడా స్వీకరించబడింది. ఎందుకు ఈ విధంగా స్వీకరించారో మేము వివరణ అడిగితే అక్కడ జేసీ గారు అందుబాటులో రాలే, ఈడీ గారు. అందుకోసమని ఈ రోజు 4వ రోజు మేము ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా మాకు దళిత నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని చెప్పి సరైన సక్రమైన పద్ధతిలో ఈ ఇంటర్వ్యూలు చేపట్టలేదు. ఇంటర్వ్యూలో కూడా ఒకటి పోవడం పేదలుగా ఇంటర్వ్యూలు చేపట్టాలి. అదేవిధంగా లిస్టు కూడా ఏ విధంగా కార్యక్రమం లక్కీడిపి ద్వారా చేయలేదు. కనీసం ఎలిజిబిలిటీ పర్సన్ ఎవరు చదువుకున్నారు, ఎంత చదువుకున్నారు అది ఇవ్వలేదు. అదే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఫస్ట్ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కాకముందు 99 సర్వే నెంబర్లు ల్యాండ్ పోయినాయి కల్వకుర్తి ప్రాంత ఎస్సీలై. ఆ ల్యాండ్ పోయినప్పుడు నిర్మాణం చేపట్టే టైంలో ఇక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ సోషల్ డిపార్ట్మెంట్లో ఉన్నది. సోషల్ డిపార్ట్మెంట్లో అప్పుడున్న జయప్రసన్న గారు మమ్మల్ని పిలిపించి 2014-13లో ఇక్కడ బీడీ కాలేజ్, డిగ్రీ కాలేజ్ మీరు నష్టపోతారంటే మేము అట్టి కాలేజీ నిర్మాణం కోసము ఇక్కడ కాలేజీ నిర్మాణించిన మా పొలాలు పోయిన దగ్గర 9 నిర్మాణం చేపించి ఇది మా ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ కేటాయించాలని చెప్పి అప్పుడున్న గిరిజాశంకర్ 2014 గిరిజాశంకర్ కలెక్టర్ గారు అప్పుడు జయపరన్న ప్రోత్సాహంతో అన్న నైట్ 9 గంటలకు కూర్చొని మాకు ఈ యొక్క ప్లేస్ని షాపింగ్ కాంప్లెక్స్ కేటాయించాలని చెప్పి సోషల్ డిపార్ట్మెంట్ ఎస్సీ కార్పొరేషన్ హ్యాండ్ ఓవర్ చేసి మాకు నిర్మాణానికి నిధులు కేటాయించి ఇక్కడ చేపట్టారు. అందుకోసం మనం ఏమో డిమాండ్ చేసాం, ఆ ల్యాండ్లు పోయినాయి కాబట్టి ఇక్కడ మాకు ప్రియారిటీ ఇచ్చి ఆ ల్యాండ్ పోయిన వ్యక్తులకు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇవ్వాలి. అదేవిధంగా అప్పటి నుంచి 2013 అంటే ఇప్పుడు 13-14 సంవత్సరాల నుంచి ఏజ్ బార్ కావడానికి వచ్చింది. దానికోసం కూడా 45 to 55 వరకు ఎలిజిబిలిటీ తీసుకోవాలని పోయిన కలెక్టర్ గారికి ఒక విన్నపం ఇచ్చినాం. ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే ఒక జీవో పాస్ చేసి ఇంట్లో కష్టపడ్డారు. ఈ 10 మందికి ముందు ఇచ్చిన తర్వాత 24 లిస్టు ప్రకారం లక్కీ టిప్ప ఏదో విధి విధానం అనేది కేటాయించాలని అప్పటి కలెక్టర్ గారు పోయిన కలెక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు కలెక్టర్ గారు దాన్ని లిస్టులో తీసుకోకుండా ఇప్పుడు ఏ విధంగా లిస్ట్ చేసారో మాకు తెలియడం లేదు. దానికోసమని సరైన ఇప్పుడు జరిగిన పొరపాటు ద్వారా పెద్దల సమస్యలు తెలియజేస్తున్నాం. దీని ప్రకారంగా గతంలో అయిన పొరపాటు కాకుండా వెంటనే ఆ 34 మంది లిస్టు రద్దు చేసి ఇప్పుడు కొత్తగా సరైన చదువుకున్న దళిత నిరుద్యోగులకు కేటాయించాలి. అదేవిధంగా వికలాంగులకు ఒకటి కేటాయించాలి. అదేవిధంగా బీసీసీ కేటాయించాలి. వాళ్ళు పొరపాటు చేసింది లిస్టులో క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ జీవోల తుంగలో 4 పాయింట్లు ఒకటి దళిత నిరుద్యోగులు విషయంలో కూడా హ్యాండిక్యాప్లు లేదు బీసీసీ. అదేవిధంగా 2 లక్షలు 1,60,000 లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. మండల్ టౌన్ అంటే వీటన్నిటి అతిక్రమించి చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ అధికారుల పొరపాట రాజకీయాల ప్రోత్పరమా మాకు తెలియదు. కాబట్టి ఈ లిస్టును వెంటనే రద్దు చేసి కొత్త లిస్టు అది ఎక్కడ కల్వకుర్తి చదువుకున్న నిరుద్యోగులు ఎస్సీలు మాదిగా 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాల కలెక్టర్ సమక్షంలో పిలిపించి ఇక్కడ ఎంతమంది ఉన్నామనేది మాకు తెలుసు. ఎస్సీలో చదువుకున్న నిరుద్యోగులు ఎంతమంది ఏజ్ లిమిట్ ప్రకారంగా తీసుకొని మాకు ఈ 34 షెడ్యూల్ కేటాయించాలని ఈ
నిరసన ముఖ్య ఉద్దేశం డిమాండ్ చేస్తున్నాం. నిర్మాణం చేయించడం జరిగింది. ఈ పాత హాస్టల్ భవనం స్థానంలో అప్పుడు 31 సెటర్స్కు ప్రభుత్వం ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, సోషల్ వెల్ఫేర్ ద్వారా అప్పుడు కోట్లాది రూపాయల డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. తర్వాత ఇంకా 4 షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మాణానికి రెండవసారి కూడా డబ్బులు కేటాయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు వచ్చినందువల్ల మేము ఆ సమయంలో ఎవరైతే నిరుద్యోగులైనటువంటి దళిత యువకులు, చదువుకున్నటువంటి వారు, అదే స్థానికంగా ఉండేటువంటి వారు, కల్వకుర్తి మున్సిపాలిటీ కానీ కల్వకుర్తి మండలం కానీ వీరికి కేటాయించలేదు. ఎన్నికలు వచ్చే, ఎన్నికల కోడ్ వచ్చింది, షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఆ రోజు కేటాయించలేకపోయినాం. కానీ మాయంలో ఇది పూర్తి చేయించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు చాలా నిర్లక్ష్యంగా రూల్స్ను, గైడ్లైన్స్ను తుంగలో తొక్కేసి, ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు కూడా తుంగలో తొక్కేసి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి దళిత యువతులకు చదువుకున్నటువంటి వారికి ఇక్కడ న్యాయం జరగకుండా కల్వకుర్తి మండలంలో ఉన్నటువంటి దళిత సోదరులు కూడా ఇవ్వాల్సినటువంటిది ఇలా మిర్చిల్ మండలాలు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి కూడా 1% కేటాయించాలి, అది కూడా కేటాయించలేదు. ఎస్ఎస్సి కంపల్సరీ పాస్ అయి ఉండాలి, వాళ్ళకు బిజినెస్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఎక్కడ కూడా నిబంధన పాటించలేదు. అంతేందుకు కల్వకుర్తిలో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికైనటువంటి అతని భార్య పేరు కూడా కేటాయించడం జరిగింది. ఇలా ప్రభుత్వం మీద అతని పేరుని కేటాయించడం జరిగింది. ఇలా ప్రభుత్వ నిబంధన ఏముంది, ఇవాళ ఉద్యోగస్తులకు కూడా ఇవ్వద్దు. ఇవాళ రూరల్ ఏరియా అయితే, కల్వకుర్తి మండలం అయితే సంవత్సరానికి 1,50,000 ఇన్కమ్ ఉండాలి. కల్వకుర్తి రూరల్ మున్సిపాలిటీ ఏరియా అయితే సంవత్సరానికి 2 లక్షల ఇన్కమ్ ఉండాలి. అటువంటి వారినే మనము పరిగణలో విధించుకోవాలి. కానీ 6 లక్షల రూపాయల ఇన్కమ్ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా దళిత యువకులు మొత్తం కూడా న్యాయమైన పోరాటం చేస్తున్నారు. 4 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఎవరు కూడా చీమ గుర్తట్లేదు. ఇలా అధికార పార్టీ వాళ్ళు వచ్చి మరి మీకు న్యాయం చేస్తాము, మేము కలెక్టర్ను కూర్చోబెట్టుకుంటాము, మేము వస్తాము, ఆ లిస్టును రద్దు చేస్తాము, ఆ విధంగా మీకు అర్హులైనటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి వారికి మీకు కేటాయింపజేస్తామని చెప్పి కూడా ఎవ్వరు కూడా వచ్చి మందలిచ్చిన పాపాన కూడా పోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. నాగర్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్లో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ పంపిస్తే సంతోష్ కుమార్ గారు 10 మంది, ఇప్పుడు సుధాకర్ చెప్పినట్టు 99 సర్వే నెంబర్ అయితే భూములు కేటాయించారో, భూములు పోయినటువంటి వారి కుటుంబ సభ్యులకు 10 మందికి షాపింగ్ కాంప్లెక్స్లో షాపులు కేటాయించాలని కూడా గత కలెక్టర్ కూడా దానికి మరి సర్కులర్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఆ సర్కులర్ను కూడా ఇలా తుంగలో దొక్కడం జరిగింది. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీంట్లో ప్రభుత్వం కల్పించుకోవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ కుమార్ గారు, దాంతోపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది కల్పించుకోవాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ దీని వెంటనే సుమోటోగా తీసుకొని ఇచ్చినటువంటి ఆర్డర్స్, సర్కులర్స్ మొత్తం కూడా రద్దు చేయాలి. రద్దు చేసి న్యాయంగా ఎవరికైతే రావాలో వారికి వచ్చే విధంగా మళ్ళొక్కసారి కాల్ఫార్ చేసి నిజంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి ప్రభుత్వం విధించినటువంటి షరతుల ప్రకారంగా వారికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి. ఎవరో ఆయన సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఇవాళ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సిఓ ఉన్నాడంట, ఆయన ఆధ్వర్యంలో జరిగిందట. మరి కలెక్టర్ గారు దీనిపైన ఫైల్ తెప్పించుకొని వెంటనే ఒకసారి పరిశీలించి పూర్తి స్థాయిలో సమీక్షించి కల్వకుర్తిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కల్వకుర్తి ఇది గుండెకాయ. ఇక్కడ బస్టాండ్ సమీపంలో ఇక్కడ 1,00,000 రూపాయల గజం ఉంటుంది.
ఇలా 6,000 గజాల్లో కాంప్లెక్స్ నిర్మాణం చేయించడం జరిగింది. 6,000 గజాలంటే సుమారు దగ్గర దీనికి నిర్మాణం చేయించడానికి 5 కోట్ల రూపాయలు అయింది. స్థల ఖరీదు సుమారు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయలు ఉంటుంది. దయచేసి కల్వకుర్తి యొక్క మున్సిపాలిటీ యువకులకు, చదువుకున్నటువంటి నిరుద్యోగులకు, కల్వకుర్తి మండలంలో ఉన్నటువంటి మా దళిత సోదరులకు అన్యాయం జరగకుండా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. దీని పట్ల ప్రభుత్వం వెంటనే సుమోటోగా తీసుకొని అడ్లూరి లక్ష్మణ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, దీనికి సంబంధించిన అధికారులు వెంటనే ఇచ్చినటువంటి ఆర్డర్స్ రద్దు చేయాలి. అవన్నీ కూడా రద్దు చేసి తిరిగి స్పెషల్గా ఫ్రెష్గా పిలవాలి. వీరికి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మా అందరి పక్షాన మేము డిమాండ్ చేస్తూ, వీరికి న్యాయం జరిగే వరకు మీరు వెంట ఉండి పోరాటం చేసి తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమాలు, అన్యాయాలు అరికట్టి ఆ విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ప్రజలకు అవగాహన కల్పించి అర్థమయ్యే రీతిలో వారు కూడా అర్థం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వ ద్వంద్వ విధానాలు, ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎండగడతామని ఈ సందర్భంగా నేను వీరికి మద్దతు తెలియజేస్తూ, మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఆలోచించాలి. ఇలా ఆదివారం, రేపు సోమవారం నాడు తప్పకుండా కలెక్టర్ గారు కూడా నేను నిన్న ఫోన్ చేసి మాట్లాడినా, దీనికి సంబంధించిన ఈడీ గారితో మాట్లాడినా, దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడినాం, దీనికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కూడా డిఎస్పీ, లోకల్ డిఎస్పీ గారు కూడా మాట్లాడి మా వారి మీద దౌర్జన్యం చేయొద్దు, కేసులు పెట్టొద్దు, వాళ్ళు న్యాయమైన పోరాటం చేస్తున్నారు, న్యాయంగా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి చేస్తున్నారు కాబట్టి దయచేసి సహకరించాలని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మీకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.